అతిశయ భావన ఉంది. ఎందుకంటే పరిస్థితి ఎప్పుడైనా మనిషి కంటే బలమైనది నాయన, అది లాక్కుపోతుంది. ఇంతకుముందే వాళ్ళు శంఖనాదాలు, సింహనాదాలు విన్నారు. అది ఎక్కించిన రజం ఒకటి ఉన్నది. అంచేత ధనుస్సుని ఒక ఉద్యమం లెవెల్లో పైకి లేపుతూ 2 సేనల మధ్య నిలబెట్టు అని ఒక ఆర్డర్ చేశాడు. ఎందుకు నిలబెట్టమన్నానంటే అంటూ ఇప్పుడు కారణం చెప్తున్నాడు. యావదేతా నిరీక్షయాం, ఈ యుద్ధ రంగంలో యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ, ఆ ఎదురు పక్షంలో ఉన్న యోధులందరినీ ఒకసారి నేను గ్లాన్స్ చూడాలి, ఒకసారి ఒక చూపు చూడాలి. ఎందుకు? కైర్మయా సహ యోద్ధవ్యం. ఎందుకంటే వాళ్ళందరినీ పరిశీలించి ఎవరెవరితో నేను యుద్ధం చేయవలసి ఉందో గమనించుకునేందు వరకు నువ్వు రథాన్ని ఈ 2 సేనల మధ్య నిలబెట్టి ఉంచు. తర్వాత ఏం జరుగుతుందో శ్రీకృష్ణుడికి తెలుసు. ఆయన చిరునవ్వు నవ్వుకుంటాడు. ఈయనకి తెలియదు, తానే యుద్ధ విజయాన్ని నిర్ణయించబోతున్న వాడిని అనుకుని ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో నేను పరిశీలించి నిర్ణయించే వరకు 2 సేనల మధ్య రథాన్ని నిలబెట్టి ఉంచు. ఎందుకంటే తనకు సాగుతుంది అనే అతిశయ భావనలో, తానే కార్యనిర్వాహకుణ్ణి అనుకుండే ఒక భ్రాంతిలో ఉన్నాడు అర్జునుడు. అప్పుడే ఇలా అతిశయించి మాట్లాడతాం. మనం కూడా ఏదైనా దెబ్బ నెత్తి మీద ఠపీమని తగిలే వరకు అంతా నేనే, అన్నీ నేనే, సర్వం నేనే. అలాంటి స్థితిలో ఎదుటి వాళ్ళని కూడా వాళ్ళేమిటి మనమేమిటి అనే పొటెన్షియల్ డిఫరెన్స్ను కూడా గమనించుకోకుండా ఎదుటి వాళ్లకు సలహాలు ఇచ్చేస్తాము, ఎదుటి వాళ్ళ తప్పొప్పులు పట్టేస్తాము. ఎందుకంటే వీఆర్ సుప్రీం అన్న ఫీలింగ్లో ఉంటాం కదా. కాబట్టి ఎప్పుడెప్పుడైతే అలా అనుకున్నామో తర్వాత కాలగతి పెద్ద ఎక్కువ వ్యత్యాసం లేకుండానే ఈడ్చిపెట్టి కొడుతుంది. అదే ఇప్పుడు మనం భగవద్గీతలో తదుపరి శ్లోకాల్లో చూడబోతాం. కాబట్టి అర్జునుడు ఒక ఆర్డర్ వేసాడు. నేను చెప్పినట్టు రథం నడపవలసి ఉన్నవాడవు నువ్వు, కాబట్టి నేను చెప్పే వాళ్లకు ఈ మధ్యలోనే ఉంచు, నేను చూడాలి, నేను నిర్ణయించాలి. అంత అతిశయ భావన. మనమా నిర్ణయించేది? తదుపరి క్షణం ఏం జరుగుతుందో, లోపలికి తీసుకున్న ఊపిరి బయటకు వదులుతామో లేదో కూడా తెలియదు. కానీ అన్నీ మనమే చక్కబెట్టేస్తాం అనుకుంటాం. సరే, ఇంత తత్వచింతన కూడా వద్దు. దేన్నైనా సునాయాసంగా